హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. మనం ఇప్పుడు ఇవాళ సంజు గారితో ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ తను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అండ్ తనకు అమ్మగారు అనుగ్రహం ఎలా కలిగిందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు చాతబడి చేశారు, అప్పటి నుంచి మా అమ్మవారు రావడం జరిగిందని అన్నారు కదా. అవును. చాతబడి చేయాల్సినంత రీజన్ ఏముండే? అంటే మీరు చిన్న పిల్లనే కదా, అంత పెద్ద ఏం లేదు కదా. ఇంకా అది ఇప్పటికి కూడా ఎవరు చేసిరో తెలియదు, బయట వాళ్ళ ఎవరో తెలియదు. కానీ ఏంటంటే చేసిరు, కానీ ఎందుకు రీజన్ లెస్. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా చూపించుకుంటే 10 మందిలో మంచిగా మాట్లాడితే మంచిగా తిరుగుతుంది అని చెప్పి ఓర్వలేక చేసిరు అని కొంతమంది చెప్పడము. ఇక అట్లా ఇక నేను పట్టించుకోపోతుండే, నమ్మకపోతుండే. ఫస్ట్ ఈ చేతబడిలు దేవుళ్ళు అని నమ్మకపోతుండే. ఏంటంటే సరే నవరాత్రుల టైం ఆ దేవత ఉంటుంది మొక్కాలే అంతే అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు నన్ను ఏ టైంలో అయితే ఆమె నన్ను ఒక స్టేజ్కి తీసుకొచ్చిందో అప్పటి నుంచి నేను తనని నమ్ముతున్నా. ఇంకా అప్పుడు ఏమేం బాధలు అనుభవించారు మీరు చాతబడి ఫస్ట్ ఎలా తెలిసిందంటే ఇట్లా నిద్రలు మాట్లాడము, ఇంకా మెడల్ మొత్తం ఇట్లా పడిపోయినాయి, సైడ్కి మెడల్ పడిపోయినాయి, కాలు చేతులు పని చేయట్లేదు, కాలు చేతులు పని చేస్తలేవు, మెడల్ మొత్తం పడిపోయినాయి. ఇక ఏమంటారు, తెల్లారి లేచే వరకు ఎంత గట్టిగా మాట్లాడినా మాట వస్తలే, బయటికి మాట రాలేదు. ఇంకా మా ఇంటి పక్కన ఒక ఆమెకు కూడా ఏడుపాయల దుర్గమాత వస్తుంది, ఆమెను పిలిచింది మమ్మీ. ఇట్లా మరి మాట వస్తలే తల్లి, ఎట్లా చేద్దామంటావు, మిమ్మల్ని నేను 7 years నుంచి నమ్ముతా కదా, మీరు నాకు ఇచ్చినది ఇదేనా అని అడిగితే తనుండి లేదు లేదు ఏం కాదు, ఇట్లా చేతబడి చేసిరు ఓర్వకుండా, నేను వస్తా, 7 years నుంచి నవరాత్రులు చేసిరు కదా వస్తా. అయితే దానికన్నా ముందు ఏమైందంటే నాకు ఇది మొన్న తెలిసింది, ఎన్ని ఇంటర్వ్యూస్ లో కూడా నేను చెప్పలేదు. దేవుడు వచ్చే 1 year ముందు నేను ఏడుపాయలకి హెయిర్ లీవ్ చేసుకొని పోయినానంట. అప్పుడు కూడా కొంచెం అమ్మవారు ఇట్లా అట్రాక్ట్ అయ్యింది అన్నట్టు కూడా కొంచెం బయటపడ్డది. ఇప్పుడు ఇక అట్లా ఆమె ఇక పొద్దు నుంచి నోరు రాలేదు నాకు, అసలు మాట రాలేదు. అందరు వస్తురు, ఏడుస్తురు, చూస్తురు, పోతున్నారు. ఇక ఎట్ ది ఎండ్ నైట్ 1 అయినట్టుంది, 1 or 2 అవుతుంది. అప్పుడు నాకు ఇంకా డైరెక్ట్ పై మీదకి ఇట్లా సింహ గర్జనతో వచ్చిందంట అమ్మవారు. ఎవరు ఏడుపాయల దుర్గమాత వచ్చింది. అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు బాధలు పెట్టుకుంటూ వస్తారు, మాటలు రావు, దేవుడు వస్తే స్టార్టింగ్ అట్లుంటది. నాకేమో డైరెక్ట్ మాటతోనే వచ్చేసింది అమ్మవారు. అట్లా కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఇలా అందరికి తెలిసిపోయింది. ఎప్పుడు జుట్టు ఇరబోసుకొని ఉంటారా? లేదు అసలు ఇరబోయాను. ఇరబోస్తే ఇంకా చిక్కులు కడుతూనే ఉంటాయి ఎప్పుడు. ఎట్లా జడలు కట్టడం అంటే చూసినా అట్లా కడుతూ ఉంటది. ఇట్లా ఇంకా ఇరబోయాను ఎక్కువ. ఇక ఇట్లా చిన్న 1 hour 2 hour ఫంక్షన్స్ కి అయితే జుట్టు ఇప్పుడు మీకు అవుతుందా? అంటే చిక్కులు తీస్తా, మళ్ళీ 2 days కి ఇట్లా మొత్తము చిక్కులు అవ్వడం అట్లా జరుగుతూ ఉంటది. అప్పుడు నేను ఒక అమ్మవారి గెటప్ వేసినప్పుడు అయితే 3 days మొత్తం ఇట్లా ముద్ద అయిపోయింది ఇట్లా హెయిర్. అట్లా మీకు ఎప్పుడైనా కళలో కనిపించడం అలా జరుగుతుంటదా? కాలలో అయితే నాకు నవరాత్రులలో ఫస్ట్ టైం ఇప్పుడు ఆ ఫోటో ఎట్లయితుందో అట్లనే నాకు నవరాత్రులలో కూడా అమ్మవారు కనిపించడం అయితే జరిగింది. రెడ్ శారీలో ఇట్లా త్రిశూలం పట్టుకొని ఇట్లా నన్ను కాళ్ళ మీద వేసుకొని ఇట్లా కూర్చున్నట్టు కనిపించింది. అప్పుడు మమ్మీ వాళ్ళతో చెప్పిన. ఇంకా అప్పుడు నవరాత్రులలో ఎట్లా అంటే మా ఇంట్లో గజ్జల సప్పుడు వస్తుంటది, అమ్మవారు తిరుగుతున్నట్టు అట్లా ఇట్లా గజ్జల సప్పుడు వస్తుంటది, అవి అయితూనే ఉంటాయి. తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అయితే నాకు వచ్చినప్పుడు నన్ను చావు బతుకుల నుంచి కాపాడినప్పుడు నేను నమ్మిన అమ్మవారిని. నెక్స్ట్ ఇక అంటే తమ్ముడు అయ్యప్ప మాలలు ఉన్నప్పుడు తమ్ముడు మాలలుండి గుడి దగ్గర పడుకున్నాడు, నేను ఇంట్లో ఉన్నా. అప్పుడు నాకు కళలు వచ్చిందనమాట, ఇట్లా ఒక బాబుకి ఏదో అవుతున్నట్టు, అంటే ఇంట్లో మనిషికి ఏదో జరుగుతున్నట్టు, ఇట్లా రోడ్డు మీద రక్తం పోవడము, ఇట్లా ఆటో గుద్దేసి వెళ్ళిపోవడం అట్లా కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను అసలు ఎప్పుడు పడుకోను, ఆ రోజు నిద్ర వచ్చింది నాకు. సరేలే అని పడుకున్నా. యాజ్ ఇట్ ఈస్ నేను నైట్ నా కలర్ ఎట్లా వచ్చిందో అదే జరిగింది అనమాట. తమ్మునికి ఆటో గుద్దింది, అది మళ్ళీ ఆటో కనబడలేదు, కింద మొత్తం రక్తం పోయింది, నేను నిద్రలో ఉన్నదానికి తమ్ముడు నాకు ఫోన్ చేసిండు. అట్లా మొత్తం మళ్ళీ ప్రాసెస్ ఎట్లయితే నాకు అది జరిగిందో అట్లనే కనిపించింది. ఇక అది అయిపోయింది. మళ్ళీ నేను ఎప్పుడు నమ్మినా అంటే 14 stitches పడ్డాయి తమ్మునికి యాక్సిడెంట్ అయినాక. 14 stitches పడ్డాయి, అసలు మొత్తం నడవరాని సిచ్యువేషన్. కానీ నేను తల్లిని ఒకటే మొక్కిన, ఇన్ని రోజుల నుంచి తమ్ముడు మంచిగా వెళ్తాడు శబరికి, ఇప్పుడు మీరు వచ్చినాకనే ఇట్లా జరుగుతుందంటే 10 మంది 10 తీర్లు మాట్లాడతారు. అమ్మవారు వచ్చినాక ఇట్లా జరగొద్దు అంటారు, ఇదంటారు అదంటారు, అట్లా మాట్లాడతారు. తల్లి నువ్వు చూసుకొని నువ్వు ఆ శబరికొండ ఎక్కియాలంటే మా తమ్ముడు ఎవరు హెల్ప్ తీసుకోకుండా 24 kilometers నచ్చిండు 14 stitches మీదనే. అట్లా అప్పుడు నమ్మినా నేను. ఇంకా నార్మల్ గా చిన్న ఇంట్లో ఏమన్నా జరగబోతుంటే
అట్లా కుడి కన్ను అదరడము అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. అంటే మీకు చిన్న ఏజ్‌లో వచ్చినప్పుడు మళ్ళీ పేరెంట్స్ ఎలా దీనికి ఒప్పుకున్నారు? అంటే కట్లేయకుండా అంటే చాలా మంది ఒప్పుకోరు దీనికి. చిన్న ఏజ్ గదా! అమ్మాయి ఒప్పుకోరు. గదా! అంటే స్వయంగా ఆమెకి వచ్చినప్పుడే చెప్పింది కదా! నేనొస్తా లేకపోతే ఎప్పటికి ఇట్లనే కష్టాలు పడుతూ ఉంటారు అని చెప్తే కూడా ఇంట్లో కూడా ఇప్పుడు ఏదైనా మంచి చెడు జరగబోతే చెప్పడానికి కూడా ఎవరు లేరు. పెద్ద మనిషి అంటవా ఎవరు లేరు అన్నట్టు ఇక సరేలే ఇక నాకు అమ్మవారు వస్తేనన్నా ఆమె ఏదైనా చెప్పుకుంటది కదా అన్నట్టు ఇక మమ్మీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. అట్లా 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 కంటిన్యూ ఓకే. అయిపోయింది. మళ్ళీ ఇదే కంటిన్యూటీ మళ్ళీ ఇప్పుడు మీ చిన్న ఏజ్ మళ్ళీ హ్మ్. మ్యారేజ్ అయినా, ప్రపోజల్స్ అయినా ఎలా వస్తాయనుకుంటున్నారు? ప్రపోజల్స్ అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లా అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు భక్తి ఇప్పుడు బాయ్స్‌కి కూడా వస్తూనే ఉంటది ఆ! దేవుడు. కొంతమంది అట్లుండే వాళ్ళు ఉంటారు. ప్రపోజల్స్ అంటే ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు వీళ్ళు ప్రపోజ్ చేసినా గానీ పట్టించుకోను. ఏందంటే వచ్చే టైంలో ఎవరో ఒకరు వస్తారులే. మన ఫెయిత్‌లో ఎవరు రాసిపెట్టుంటే ఆ! వాళ్ళు అన్నట్టు ఉంటా. ఇంగా మ్యారేజ్ అంటవా ఆ తల్లి దయ వల్ల ఇగ ఎవరు వచ్చేదుంటే వాళ్ళొస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టంతోని వాళ్ళొచ్చినప్పుడు మనం కాదనలేము. ఇక్కడ మ్యారేజ్ చేసుకోకుండా ఉండలేము. కాబట్టి ఇంకా అవంతా వాళ్ళ దయ. ఓకే. అంటే అమ్మవారు వచ్చేటప్పుడు కొంతమంది ఒబే చేసే వాళ్ళుంటారు. నమ్మని వాళ్ళు గూడా ఉంటారు. అవును. నమ్మని వాళ్ళకి ఎలా చెప్తున్నారు? చాలా మంది ప్రశ్నలేస్తుంటారు గదా! నమ్మని అవును. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది అయితే నేనైతే వద్దన. వాళ్ళు ఓకే అనుకుంటేనే నేను ఓకే. ఎందుకంటే హ్మ్. నాకు అమ్మవారు ఉన్నప్పుడు 10 దిక్కులకెళ్ళొస్తది ఆ! ఆ రూట్. ఆ రూట్‌ని ఎంచుకోవడం ఇక నా పద్ధతి అది అన్నట్టు ఉంటాను నేను. ఓకే. మీరిప్పుడు ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్ గదా! చాలా అవును. ఫాలోవర్స్ కూడా అవును. పెరిగారు. చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి. డాన్స్ ఎప్పటినుంచెల్లి మీకు క్లాసికల్ డాన్సా? లేదా నార్మల్ నాదసలు డాన్సే కాదు నాది. ఓకే. నార్మల్‌గా ఫస్ట్ నేను రీల్స్ అమ్మవారి రీల్స్ చేస్తుండే. రీల్స్ చేస్తుంటే అది కొంచెం ఇక మిలియన్స్‌లలో పోయి 1 మంత్‌లో నాది 20,000 ఫాలోయింగ్ వచ్చి హ్మ్. ఒక 2 మంత్స్‌ల, 3 మంత్స్‌లో నాది 50,000 ఫాలోయింగ్ అట్లా వెళ్ళిందనమాట. ఇప్పుడు ఓకే. 43 చేంజ్ ఉంది. అదే. ఆ! అట్లా వెళ్ళేసరికి ఇక ఏమైపోయిందంటే కొంతమంది ఉండేమనంటే ఫోక్ చేయండి కొంచెము మొత్తం దేవుళ్ళవే కాకుండా అంటే కొంచెం ఇంకా ఇందులోకి ట్రెండ్ చేంజ్ చేసిన. హ్మ్. ఇక అట్లా 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 రీల్సే కంటిన్యూ అయినాయి కానీ ఇక డాన్స్ అంటే నార్మల్‌గా టీవీలో వచ్చి అవి చూష్ అవి చేసుకుంటూ ఇప్పటిదాకా ఎన్ని డాన్స్ అవి ఏమంటారు ప్రోగ్రామ్ అది సాంగ్స్. సాంగ్స్ చేశారు? అది తీసిన ఒక 5-6 సాంగ్స్ వరకు తీసిన. అంటే అన్ని అమ్మవార్లవే. ఓకే. ఇప్పుడు నా ఛానెల్‌లో అయితే ఎల్లమ్మ సాంగ్ రిలీజ్ చేసేసిన ఇప్పుడు. ఇప్పుడు బోనాలకొచ్చేసి ప్రోమో రిలీజ్ చేసిన. రేపు, ఎల్లుండి అంటే ఫుల్ మీకు సాంగ్ ఫస్ట్ రిలీజ్. నుంచెల్లి యాక్టింగ్ మీద అది ఇది అంటే నాకిష్టమే. ఇష్టం. ఓకే. కానీ ఒక 2, 3 టైమ్స్ మమ్మీని గూడా అడిగితే మమ్మీ ఏమన్నదంటే, "ఇంత పెద్ద ఫ్యామిలీలో వద్దు. 10 మంది జూషినా గాని ఒక అమ్మాయి ఇట్లా చేస్తుందంటే తప్పు పడతారు. వద్దు" అంటే, సరేలే అని జెప్పేసి కొంచెం ఇంగ నేను ఆ దారిలో నుంచి బయటపడి స్టడీ మీద కాన్సంట్రేషన్ పెట్టే టైంలో ఇట్లా అయిపోయిందింక. హుహు. ఇటొచ్చేసినా ఇంగ. మీకు అంటే మీకిది రాకముందే అమ్మవారు డాన్స్ రావడం ఇవి జేయడం జరిగింది గదా! సాంగ్స్. అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారొచ్చిన తర్వాత ఒక 2, 3 మంత్స్‌కి అంతవరకు అసలు నేను పబ్లిక్ గాదు. అసలు దాని అసలు డాన్స్ కానే కాదు. జోలికి దీనికి ఎక్కడ పోలే. అంటే చిన్నగున్నప్పటి నుంచి ఇగ డాన్స్ క్లాస్‌కి దానికి అహా! దీనికి అంటే పోతుండే ఈ టైమ్ వీడియోస్ పాస్‌కి. చేయడం. వీడియోస్ చేయడము, ఇట్లా పబ్లిక్ చేయడము ఇవన్నీ అసలు లేకపోతుండే. అమ్మవారు వచ్చినంకనే ఆమె ధైర్యంతోని స్టార్ట్ చేసినా నేనంతే. అచ్చా! అచ్చా! హ్మ్. ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫర్? ఎవరిని కన్సల్ట్ అయ్యారు? అసలు ఇప్పటి వరకి నేను ఎవ్వరి హెల్ప్ తీసుకోలే. అంతా నా సొంత అడుగులోనే చేసుకున్నా నేను. ఇప్పుడు మీ సాంగ్స్ కంపోజ్ అంతా మీ ఓనేనా? అంతా మా మీ ఓనే. వీడియోసే. నా ఓన్‌గా వచ్చేసి ఒక సాంగ్ తీస్తే దానికి డుబ్బుల శివన్న సపోర్ట్ చేసిండు బాగా. ఓకే. అన్నతోని ఇగ నేను ఎంకరేజ్‌మెంట్ చేసిండు. అట్లా తీసుకున్నా. ఇగ రీల్స్ అంటే అలాంటివంటే మొత్తం ఇగ నా సైడ్ నుంచి ఎవ్వరు నాకొక హెల్ప్ చేయలేరు. అసలు నేను ఎవరిని కలవ కూడా కలవలే. ఎట్లా చేయాలని ఒకరిని అడగ కూడా అడగను. హుహు. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఒకటేసారి రీల్స్ చేయాలి ఇట్లా. అట్లా ఆ! కూడా ఉండదు. నాకు ఓపిక చాలా. ఎట్లా అంటే సరే ఇప్పుడు రీల్ చేయబుద్ది అయిందంటే ఇప్పుడు రెడీ అయినాను చేస్తా గానీ ఎవరి హెల్ప్ అయితే తీసుకోను నేను. హుహు. హెల్ప్ జేసుకోకుండా. ఇప్పుడు లాస్ట్ మీ భక్తులకేం జెప్తావు? అమ్మవారి భక్తులకు. ఏం చెప్తా ఏం లేదు. ఇగో ఒకటే అన్నా వాళ్ళు నెగెటివ్ అనుకుంటే నెగెటివ్ గానే ఉంటది. పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ గానే ఉంటది. అది నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసినాక వాళ్ళకి కూడా అర్థమైతది ఆ పెయిన్. ఓకే. సో ఏం చెప్పాలనుకోవట్లే. ఎప్పటికైనా నా భక్తులు నాతోని ఇట్లనే ఉండాలి. అమ్మవారి దయ వల్ల నేనంటూ ఒక ఎత్తుకి ఎదగాలి అంతే. ఓకే. ఎదుగు అండ్ అమ్మవారి తోడు ఎప్పటికుంటది. అండ్ మంచిగా ఎప్పుడు నువ్వు ఏదో ఉంటది. ప్లాన్ చేసుకున్న ఛానెల్ ఎదగాలి అది అని అవును. కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థాంక్ అన్న. యూ సో మచ్ థాంక్ థ్యాంక్ యూ. యూ. చూశారు గదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ ఛానెల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.